దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా సిఎస్ఐ చర్చి సౌత్ ఆఫ్ ఇండియా చర్చి చరిత్రలో పుటగాంచింది లిఖించబడి ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు రామకృష్ణపూర్ బ్రాంచ్ సిఎస్ఐ చర్చి దైవజనులు రెవరెండ్ జాషువా గారిని జర్నలిస్ట్ పేపర్ ఛానల్ ద్వారా ఒకరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. పాస్టర్ గారికి శుభోదయం తెలుపుతున్నాం. మా జర్నలిస్ట్ పేపర్ ద్వారా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. పాస్టర్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, మరి జర్నలిస్ట్ టీవీ ఛానల్ వారికి మరి సిఎస్ఐ సెంట్ పీటర్ చర్చి రామకృష్ణపురం సంఘపక్షమున మీకు వందన తెలియజేయించుంటున్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ క్రిస్మస్ యొక్క శుభములు వందనాలు తెలియజేయించుంటున్నాం. మరి మీరు రావడం చాలా సంతోషం. మరి మీకు సంఘపక్షం వందన తెలియజేయించుంటున్నాం. పాస్టర్ గారు, ప్రధానంగా చూస్తే ఏంటంటే ఈ క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 పురస్కరించుకొని మిమ్మల్ని ఈరోజు ఒకరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ప్రధానంగా ఏంటంటే క్రిస్మస్ పండుగ చరిత్ర ఏంటి అసలు అనేది తెలుసుకోవడానికి మిమ్మల్ని ఒకరోజు మా జర్నలిస్ట్ పేపర్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకున్నాం. దాంట్లో చూస్తే పాస్టర్ గారు చెప్పండి, ఈ క్రిస్మస్ పండుగ డిసెంబర్ 20 తారీఖు నాడు ఉంది. అయితే ఒక నెల రోజుల ముందు నుండే ఈ క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుతున్నారు. ఎందుకు? దాని వివరాలు చెప్పండి. నవంబర్ 25 తారీఖున సపోజ్ క్రిస్మస్గా మరి క్రైస్తవ సంఘము ఆరాధన ప్రారంభించబడతా ఉంది. ఎందుకంటే ఈ నెల రోజులు క్రిస్మస్ యొక్క పండుగ ఒక సంబరాలు. మరి ఈ నెల రోజుల్లో ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబంలో ప్రార్థన చేసి మరి క్రిస్మస్ శుభాలు వారికి అందిస్తాం. ఆ కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా ఆ భక్తులు మరి పండుగకు ఆధ్యాత్మికంగా వారు సిద్ధమవుతూ ఉంటారు. వారి కుటుంబాలతో కలిసి భగవంతుని ఆరాధించడానికి వారు సంసిద్ధం చేస్తూ ఉంటారు. మరి క్రైస్తవ సంఘమే కాదు, అందరూ కూడా ఈ యొక్క ప్రతి గృహం మీద స్టార్ ఉంటుంది. ఆ స్టారు అనేటటువంటిది చూడగానే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అరే క్రిస్మస్ పండుగ ప్రారంభమవుతా ఉన్నటువంటి ఒక నినాదాన్ని ఆ యొక్క నవంబర్ 20 నుండి ఇవ్వగలుగుతాం. పాస్టర్ గారు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు చరిత్ర ఏంటి? క్లుప్తంగా కొంచెం వివరించండి. యేసు ప్రభుల వారు దేవుడు, మానవుణ్ణి సృష్టించిన వాడు దేవుడు. మానవుడు దేవుడి నుండి దూరం అయిపోయినటువంటి సందర్భంలో ఆ దేవుడే ఒక మానవునిగా ఈ మానవ ప్రపంచానికి వచ్చినటువంటి దినం క్రిస్మస్. ఎందుకు అంటే భగవంతునికి భక్తునికి మధ్య పాపమైనటువంటి దాన్ని తీసివేసి మరి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఒక దీనమైన స్థితిలో యేసు ప్రభుల వారు జన్మించినారు. మరి ఆయన జననమైనటువంటిది ఈ ప్రపంచానికి ఒక శాంతి, ఈ ప్రపంచానికి ఒక సమాధానము అందించేటటువంటిది ఈ క్రిస్మస్ పండుగ. పాస్టర్ గారు, పరలోకం నుండి భూలోకం వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని చెప్తున్నారు కదా. అసలు యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు, క్రైస్తవులకు ఏం చెప్తున్నాడు? ఆయన మాటలు ఏంటి? యేసు ప్రభుల వారు తెలియజేసేటటువంటి నగ్న సత్యం ఏంటి అంటే ప్రతి మానవుడు పరిశుద్ధంగా జీవించాలి. పాపం అనేటటువంటి దాంట్లో నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుని
ఎంత పాపినైనను ఆయన క్షమించే దేవుడు. క్షమించి మరి ఒక మంచి మార్గంలోకి నడవాలని బోధించినటువంటి వారు యేసు ప్రభుల వారు. అందుకే ఆయన జీవం గల దేవుడు. 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుండి భూలోకం వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రజల కోసం ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు, ఇలాంటి గొప్ప కార్యాలు చేశారు కూడా తెలిపండి. యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం మానవునిగా ఈ లోకానికి జన్మించినటువంటి దేవుడు. మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేసినారు. ఏంటి ఆ అద్భుతాలంటే, మరి కుంటి వారిని స్వస్థపరిచినాడు, మరి అనేక కుష్ఠరోగులను స్వస్థపరిచినాడు. మరి అదే కాకుండా మరి కానాను వివాహంలో ద్రాక్షరసము అయిపోయినప్పుడు మరి ఆ యొక్క విందులో మరి మంచి ద్రాక్షరసముగా మార్చినటువంటి గొప్ప అద్భుతం. అటువంటి అద్భుతాలు మరి ఈ లోకంలో యేసు ప్రభుల వారు అనేకము చేసినారు. అందుకే అనేకులు ఆయన వెంబడించినారు, మరి అనేకులు ఆయనను ఆరాధించినారు, ఆయనను పూజిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభును ఆరాధించినా కానీ, దేవుని పాటలు పాడినా కానీ, దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసినా కానీ, మీరిచ్చే సందేశం ద్వారా క్రైస్తవులు వింటున్న ఆ దేవుని మాటల ద్వారా కానీ దేవుడు నిజంగా సహాయం చేస్తాడా? మరి భగవంతుణ్ణి భక్తులు దేవాలయానికి ఆరాధించడానికి వచ్చినప్పుడు భక్తులు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, విని వారికి సహాయం చేస్తాడు. దేవుని దగ్గర ఏం ప్రార్థన చేసినా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. మాస్టర్ గారు, ఇప్పుడు ఈ 2025 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. దీంట్లో చూస్తే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆ రోజు ఉదయమే దేవాలయాలకు వచ్చి పండుగ జరుపుకుంటున్నారు కదా. ఇంత పెద్దగా ఎందుకు జరుపుకుంటున్నారు చెప్పండి. క్రిస్మస్ పండుగ అనేటటువంటిది ఈ ప్రపంచం అంతట్లో డిసెంబరు 1 రోజు జరుగుతుంది. ఆ పండుగ యేసు ప్రభుల వారు ఈ మానవ ప్రపంచానికి ఒక గొప్ప శాంతిని ఇచ్చినారు. ఆ శాంతితో పాటు యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు, న్యాయం, శాంతి అనేటటువంటిది ఈ ప్రపంచంలో ప్రజల మధ్య చాలా ప్రాముఖ్యం తెలియజేసినాయి. మరి క్రిస్మస్ పండుగ అనేటటువంటిది ప్రజలందరినీ ఐక్యపరుస్తుంది, ప్రజలందరినీ ఒక శాంతి సమాధానంతో నడిపిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ పండుగలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఒక క్రైస్తవులు కాదు, అందరూ కూడా యేసు ప్రభును ఆ దినము ప్రార్థిస్తారు. వేదిక దేవాలయంలో అందరూ వస్తారు ప్రజలు, ఒక క్రిస్టియనే కాదు. మరి అదేవిధంగా ఇక్కడ రామకృష్ణాపూర్లో కూడా మరి సెయింట్ పీటర్ చర్చి దేవాలయం ఉంది. ఇక్కడ కూడా క్రైస్తవ భక్తులతో పాటు ఇంకా అనేకమైన భక్తులు వచ్చి యేసు ప్రభువు యొక్క ప్రార్థన చేసి దేవుడు పొందుతారు. పాస్టర్ గారు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు అందరి దేవుడు అంటున్నారు కదా. అందరి దేవుడు అన్నప్పుడు కులం మతం అని చెప్పేసి వీళ్ళు క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యారని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు దేవునిలో కులం మతం అనేది ఉందా? అసలు దేవుని దగ్గర కులము మతం ఉండదు. స్త్రీ పురుషుడుగా దేవుడు సృష్టించిన ఈ భూమిలో కనుక దేవుని దగ్గర అందరూ సమానులే. భగవంతుని దగ్గర
ప్రాంతీయత, కులము, స్త్రీ, పురుషుడు తక్కువ అనేటటువంటిది దేవుని దగ్గర ఇది ఉండదు. వీటన్నిటినీ దూరపరచడానికి యేసు ప్రభుల వారి లోకం రాగలిగింది. మానవుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వాటిని తీసివేసి సమానత్వాన్ని అందించినటువంటి వారు దేవుడు. కనుక దేవుని సంఘంలో దేవుని దగ్గర కులము, మతానికి ప్రాధాన్యత ఉండకూడదు. పాస్టర్ గారు చెప్పండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు, మరియ గర్భంలో ధరించాడు, బాలయేసునిగా జన్మించాడు. బాగుంది, చాలా అద్భుత కార్యాలు చేశారు. క్రైస్తవులు కూడా చాలా విశ్వాసంతో, నమ్మకంతో ప్రతి ఆదివారం కానీ దినసరి రోజుల్లో కూడా యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా చూస్తే మొదటి రాక అయిపోయింది, మరి రెండవ రాక కూడా యేసుక్రీస్తు రాబోతున్నాడు అనేది ఈ క్రైస్తవులు ఎక్కువ చెప్తూ ఉంటారు. దాంట్లో నిజం ఎంతవరకు ఉంది చెప్పండి. యేసు ప్రభుల వారు మానవునిగా ఈ లోకానికి వచ్చినారు. మరి శిలువ వేయబడినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి పరలోక రాజ్యానికి ఆహ్వానమై వెళ్ళినాడు. తిరిగి ఆయన రానన్నాడు. యేసు ప్రభుల వారు ఖచ్చితంగా తిరిగి రానన్నాడు. మరి అది ఖచ్చితంగా జరుగుతుంది. మాస్టర్ గారు చెప్పండి, చాలామంది దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు మాకు దిక్కు, మాకు ఎవరు దిక్కు లేరు, మమ్మల్ని అయిన వాళ్ళైనా, బంధువులైనా, స్నేహితుల వాళ్ళైనా అందరూ దూరమైనారు. ఒక దేవుడే ప్రేమ గల దేవుడు, ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తూ ఉంటాడు. అసలు ఏంటి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు చెప్పండి. దేవుడు మానవులను సృష్టించినటువంటి భగవంతుడు. ఆ భగవంతుడు భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందిస్తాడు. మానవుడు కావలసినటువంటి అవసరం, ఉద్యోగం కోసం ప్రార్థించినప్పుడు ఉద్యోగం ఇస్తాడు దేవుడు. వివాహాల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు కుటుంబాలు కడతాడు దేవుడు. మరియు గృహాల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు గృహాలు ఇస్తాడు. అనారోగ్య స్థితిలో ప్రార్థించినప్పుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన వాడు కనుక తన కుమారులను, కుమార్తెలను దేవుడు కష్టకాలంలో ఆదుకుంటాడు. ఎవరైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇక్కడ కులము, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు, భగవంతుని అందరూ కూడా ఆరాధించవచ్చు. దేవుడు ఒకడే కనుక అందరినీ ప్రేమించేవాడు దేవుడు. ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రజల మధ్య శాంతి ఉండాలనేటటువంటి దేవుని ఉద్దేశం. ప్రజలందరూ ఆశీర్వదించబడాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలనేటటువంటిదే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. కనుక దేవుని దగ్గర ఎటువంటి తారతమ్యము, ప్రాంతీయ భేదము, కులము, స్త్రీ, పురుషులని ఏది ఉండదు. దేవుని దగ్గర అందరూ సమానులే, అందరూ ప్రార్థించవచ్చు, అందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు. కనుక అటువంటి త్రియేక దేవుని దీవెనలు మరి ప్రజలందరినీ దేవుడు దీవించి కాపాడుకుంటాడు. ఆమె జర్నలిస్టు పేపర్ ఛానల్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రిస్మస్ చరిత్రను పాస్టర్ దైవజనులు కాబడిన రెవరెండ్ జాషువా గారు మంచి అద్భుతమైన సందేశం అందించారు. మేము ఈ జర్నలిస్టు పేపర్ ఛానల్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు యేసుక్రీస్తు దేవుని నామంలో కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు.